400 సీట్లు 50% ఓట్లు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కమలం పార్టీ టార్గెట్ ఇదే. కానీ ఆ లక్ష్యం నెరవేరటం అంత ఈజీ కాదు. ఎందుకంటే నార్త్ బెల్ట్లో తిరుగులేని విధంగా దూసుకుపోతున్న ఆ పార్టీకి సౌత్లో అన్ని సవాళ్లే. 130 స్థానాలున్న దక్షిణాదిలో కమలనాథులు 2019లో కనీసం 30 స్థానాల్లో కూడా విజయం సాధించలేదు. పైగా ఈ ఏడాదిలో దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకను కోల్పోయారు. తెలంగాణలో అయినా గేర్ మారుస్తారు అనుకుంటే 8 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అటు కర్ణాటక, తెలంగాణను హస్తగతం చేసుకుని సౌత్పై మరింత పట్టు బిగించింది. అలాంటప్పుడు సౌత్లో కమలం కల నెరవేరటం ఎలా సాధ్యం? ఈ లెక్కలు తెలుసు కనుకే కమలనాథులు కాన్సంట్రేషన్ మొత్తం సౌత్ పైనే పెట్టారు. తమిళనాడు, లక్షద్వీప్, కేరళ పర్యటనలతో మోదీ సైతం సౌత్ స్ట్రాటజీపై క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకు ఇప్పటి వరకు సాధ్యం కాని సౌత్ను బీజేపీ ఎలా చేజిక్కించుకోబోతోంది? వాట్ ది స్టోరీ? సార్వత్రిక ఎన్నికల వేళ సౌత్లో గేర్ మార్చిన బీజేపీ. తమిళనాడు, లక్షద్వీప్, కేరళపై ప్రధాని మోడీ ఫోకస్. దక్షిణాదిలో గెలుపు కోసం కమలం పార్టీ స్ట్రాటజీ ఏంటి? హ్యాట్రిక్ కొట్టాలి, అది కూడా జస్ట్ మ్యాజిక్ ఫిగర్ తో కాదు, రికార్డు మెజారిటీతో 50% ఓట్లతో 400 చోట్ల గెలిచి ప్రతిపక్షం అన్న మాటే లేకుండా అధికారం చేపట్టాలి. ఇది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ లక్ష్యం. మరి ఆ స్థాయిలో గెలవాలంటే ఏం చేయాలి? దక్షిణాదిపై పట్టు బిగించాలి. 130 స్థానాల్లో తక్కువలో తక్కువ 80 చోట్ల విజయం సాధించాలి. అలా సాధించాలి అంటే నార్త్ ను షేక్ చేస్తున్న మోడీ మేనియా సౌత్ కు విస్తరించాలి. అలా జరగాలి అంటే ప్రధాని మోడీ దక్షిణాదిపై దండయాత్ర చేయాలి. ఇప్పుడు అదే చేస్తున్నారు. కేవలం 2 రోజుల వ్యవధిలో తమిళనాడు, లక్షద్వీప్, కేరళలో సుడిగాలి పర్యటనలు చేస్తూ జనం అటెన్షన్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడు, లక్షద్వీపులలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కేరళలో 2 లక్షల మంది మహిళలతో భారీ బహిరంగ సభతో సౌత్ ఇండియాను షేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే దక్షిణాదిలో కాషాయ జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా మోడీ దూకుడు పెంచారు. Our Honorable Prime Minister Thiru Narendra Modi ji to inaugurate, lay the foundation stone and dedicate 20 projects worth rupees 20,140 crores on behalf of the Ministry of Civil Aviation. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. కొరకరాని కొయ్యలా ఉన్న దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధిస్తే కేంద్రంలో వరుసగా 3వ సారి అధికారం దక్కించుకోవడం కమలనాథులకు నల్లేరుపై నడకే. ఉత్తరాదితో పోలిస్తే ముందు నుంచి సవాల్గానే ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ పట్టుదలగా ఉంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణతో పాటు పుదుచ్చేరిలలో కలిపి సౌత్ లో మొత్తం 130 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో వాటిలో 80 సీట్ల సాధనే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వాటిలో గత ఎన్నికల్లో కాషాయ పార్టీ ఈ 130 సీట్లలో కేవలం 29 చోట్ల గెలిచింది. కర్ణాటకలో 28 సీట్లకు ఏకంగా 25 నెగ్గగా తెలంగాణలో 17 స్థానాలకు గాను 4 చోట్ల గెలిచింది. ఏపీలో 25, తమిళనాడులో 39, కేరళలో 20 స్థానాలకు గాను ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేక చతికిలబడింది. ఈసారి మాత్రం దక్షిణాదిన ఎలాగైనా కనీసం 80 సీట్లలో గెలిపే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే మొదట తమిళనాడును ఫోకస్ చేశారు ప్రధాని. తాజాగా ఆ రాష్ట్రంలో పర్యటించిన మోడీ తిరుచిరాపల్లిలో దాదాపు 20,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. అలాగే భారతీదాసన్ యూనివర్సిటీ 38వ స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులను ఆకట్టుకునే ప్రసంగం చేశారు. ఇదే సమయంలో ఇటీవల మరణించిన కెప్టెన్ విజయకాంత్ గురించి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. The languages and history you learn can help work on strengthening culture. In a way, every graduate here can help contribute to creating a developed India by 2047. నిజానికి సౌత్ లో పాగా వేయడం ఎలా అనే దానిపై ఇటీవల బీజేపీ పదాధికారుల భేటీ జరిగింది. ఆ భేటీలో ప్రధాని మోడీ, అమిత్ షా కూడా సౌత్ లక్ష్యాలు వివరించారు. బీజేపీ ఎత్తుగడలను ఇటీవలి కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దెబ్బతీశాయి. కర్ణాటక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు 42.88% ఓట్లు రాగా బీజేపీ 36% ఓట్లకు పరిమితం కావడమే కాక రాష్ట్రంలో అధికారం కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో 13% ఓట్లు సాధించిన జేడీఎస్ తో కలిసి లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ను ఎలాగైనా సింగిల్ డిజిట్ కే పరిమితం చేసేలా వ్యూహాలు రచిస్తోంది.
అయితే సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక 2019లో 4 లోక్సభ సీట్లు సాధించిన తెలంగాణలో ఈసారి కనీసం రెట్టింపు చోట్ల గెలవాలని బీజేపీ యోచిస్తోంది. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓట్లు సాధించిన బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దాని రెట్టింపునకు పెంచుకొని 14% ఓట్లు రాబట్టింది. ఈ లెక్కన ఎంపీ సీట్లు కూడా డబుల్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే ఆశపడుతోంది. ఇక కేరళ విషయానికొస్తే ఆ రాష్ట్రంలో వామపక్ష సంకీర్ణ కూటమితో తలపడటం బీజేపీకి అతి పెద్ద సవాలుగా మారింది. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన బీజేపీ ఈసారి కనీసం 8 సీట్లు సాధించాలని చూస్తోంది. గత ఎన్నికల్లో 12% ఓట్లను రాబట్టుకున్న పార్టీ ఈసారి 25% ఓట్లే లక్ష్యంగా కార్యాచరణను రూపొందిస్తోంది. ఆ రేంజ్ సక్సెస్ సాధించాలంటే మళ్లీ మోడీనే రంగంలోకి దిగాలి. తమిళనాడు తర్వాత మోడీ టార్గెట్ చేసింది కూడా ఆ రాష్ట్రాన్నే. ఈ నెల 3న కేరళలో ఎంట్రీ ఇవ్వనున్నారు ప్రధాని మోడీ. త్రిశూర్లో మహిళలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ భారీ బహిరంగ సభకు ఏకంగా 2 లక్షల మంది మహిళలు హాజరవుతారని అంచనా. ఈ కార్యక్రమంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు, మహిళా సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను ప్రధాని వివరించబోతున్నారు. ఇంతటి భారీ ప్లాన్ వెనుక వ్యూహం కమ్యూనిస్టు రాజ్యంలో కమలం ఖాతా తెరవడంతో పాటు 8 చోట్ల విజయం సాధించాలన్నదే. మరోవైపు ఏపీలో పట్టు పెంచుకునేందుకు బీజేపీ ఎక్కువగా పొత్తులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుతానికి జనసేనతో పొత్తులో ఉంది. ఎన్నికల వేళ టీడీపీతో కూడా పొత్తు ఫైనల్ అయితే సిచ్యువేషన్ లో ఎంతో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాదని 2019లో మాదిరిగానే బరిలోకి దిగితే మాత్రం ఏపీలో సింగిల్ సీటు కూడా దక్కే అవకాశం లేనట్టే. ఇదే సమయంలో షర్మిల కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అవకాశం ఉంది. అయితే ఏపీలో ఏం జరగబోతోందనేది ఇప్పుడే చెప్పడం కూడా కష్టం. అక్కడ ఎవరి లెక్కలేంటో పొత్తులే డిసైడ్ చేస్తాయి. ఇలా 4 రాష్ట్రాల్లో బీజేపీ లెక్కలు బీజేపీకి ఉన్నాయి. కానీ కాంగ్రెస్ కు కొన్ని లెక్కలున్నాయి. అవేంటనే విషయానికే వస్తే వరుస ఓటములతో కుంగిన హస్తం పార్టీకి బూస్టింగ్ ఇచ్చిన ఫలితాలు వచ్చిందే దక్షిణాదిలో. వాటిలో మొదటిది కర్ణాటక అయితే ఆ రెండోది తెలంగాణ. ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీలో తిరుగులేని విజయం సాధించిన కాంగ్రెస్ లోక్సభ సమరంలోనూ అదే ఫలితాలు ఆశిస్తోంది. అందుకు తగ్గ వ్యూహాలు రచిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే దక్షిణాది తనదే అని ధీమాగా చెబుతోంది. ఇదే సమయంలో సౌత్ లో కాంగ్రెస్ కు కలిసొచ్చే మరో అంశం విపక్ష కూటమి. తమిళనాడులో డీఎంకే కూటమిలో సభ్యత్వం ఉన్న పార్టీ. గత ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుతో 8 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు కూటమి పార్టీగా డీఎంకే గెలిచే స్థానాలు బోనస్ అవుతాయి. అలాగే బీజేపీ అభ్యర్థికి కౌంటర్ గా విపక్ష కూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థి నిలబడటం మరో ప్లస్ పాయింట్. ఇవన్నీ దాటి సౌత్ లో 80 స్థానాల్లో కమలం పార్టీ విజయం సాధించడం అంటే అద్భుతం ఏదైనా జరగాల్సిందే. కానీ 2 స్థానాల నుంచి 2 సార్లు అధికారం చేపట్టే వరకు వచ్చిన బీజేపీకి అసాధ్యమనే మాట రుచించదు. సో వారి లెక్కలు వారికి ఎలాగో ఉంటాయి. ఇప్పుడు వాటినే ఆచరణలో పెడుతున్నారు కాబట్టి రిజల్ట్ లో కూడా మార్పు కనిపించొచ్చు.